నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లోకుల గాంధీ జయంతి సందర్భంగా ఆసుపత్రి రోగులకు పండ్లు, పాలు పంపిణీ. బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చందక గౌరీనాయుడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్గీయ లోకుల గాంధీ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గొలుగొండ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చందక గౌడ్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం లోకుల గాంధీ 49వ జయంతి పురస్కరించుకుని ఏఎల్పురం గ్రామంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందక గౌరీనాయుడు మాట్లాడుతూ లోకుల గాంధీ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో బీజేపీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే తోడు లోకుల గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక మంది గిరిజన యువతి యువకులు అభివృద్ధికి బాటలు వేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని ఆయన తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేవారని తెలిపారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు డాక్టర్ హరి ప్రవీణ్ చేతుల మీదుగా రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి స్వర్గీయ లోకుల గాంధీ గారు 49వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన తోడు లోకుల గాంధీ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఈ దేశంలో పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు. ఇలా కాకుండా ప్రతి పేదవాడు కూడా తన కాళ్ళ మీద నిలబడే విధంగా ఉండాలనే ఆలోచనతో ఆయన ఒక ఎన్ఆర్ఐ అనమాట. కానీ పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాంతోపాటు ట్రస్ట్ పెట్టి ఆయన ఒక 3 ముఖ్య ఉద్దేశాలతో ట్రస్ట్ అనేది పెట్టడం జరిగిందండి. ఒకటోది విద్య, రెండోది ఆరోగ్యం, 3 యువత యొక్క నైపుణ్యం అనమాట. అంటే ప్రతి ఒక్క విద్యార్థిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది అనమాట, నైపుణ్యం అనేది ఉంటుంది. దాన్ని బయటకు తీయాలనే ఆలోచనతో ఆయన ఏంటంటే కుట్టు మిషన్ల కార్యక్రమం అని, అలాగే కంప్యూటర్ సెంటర్, అంటే ప్రతి ఒక్కరికి కూడా సిస్టమ్ మీద నాలెడ్జ్ రావాలని కంప్యూటర్ సెంటర్లు పెట్టడం కానీ జరిగిందనమాట. అలాగే దాంతోపాటు ఏంటంటే విద్యపరంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, లోకల్ గాంధీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పి స్కూల్లో ఎవరైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారో ప్రతి మండలానికి ఫస్ట్ సెకండ్ ఇద్దరికి అనేది 15,000 రూపాయలు, వాళ్ళు ఎంతవరకు చదువుతారో అంతవరకు కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఈ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దాంతోపాటు ఏంటంటే మొన్న కూడా మీరు చూసారు, చాలామంది పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళకి చదువుకు సంబంధించి అవ్వచ్చు, బట్టలు కానీ అన్నీ కూడా, లేదంటే వాళ్ళ దగ్గర ఉండి హాస్టల్లో చేర్పించడం కానీ ఈ బాధ్యత మొత్తం ఈ ట్రస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే దాంతోపాటు ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి ట్రైబల్, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ట్రైబల్స్కి ట్రైబల్ సెల్ అని ఇలా కొన్ని పెట్టడం జరిగింది. కానీ ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలామంది పట్టించుకోని పరిస్థితుల్లో, నెక్స్ట్ గవర్నమెంట్ వైద్యులతో ఎలా పని చేయించుకోవాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏంటంటే 6,000 రూపాయలు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అంటే హాస్పిటల్ మొత్తం అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టి ఎవరైనా మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా ప్రజలు అక్కడికి వెళ్తే వాళ్ళకి డాక్టర్లు ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా కూడా అక్కడికి వెళ్ళి మేము పలానా కేడిపేట నుంచి వచ్చాం, లేదంటే పలానా ఏజెన్సీ విలేజ్ నుంచి వచ్చాం అని చెప్పినప్పుడు వాళ్ళే దగ్గరుండి తీసుకొని వెళ్ళి చేయడం జరుగుతుందన్నమాట. అది ఆయన కళ. అందుకని ఆయన చనిపోయినా కూడా ఆయన ఏదైతే కలగన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయాలనే ఆలోచనతో మేమందరం కూడా ఆయన ఆశయాల కోసం పనిచేయడం జరుగుతుందండి. దయచేసి కూడా అందరూ కూడా ఆయన ఆశయాలకు సహకరిస్తారని మరొకసారి అందరికీ